Yes, so hi friends, welcome back to our channel Tarun Telugu Techs again. So friends, last time మనం యాక్చువల్గా కొంచెం ప్రీవియస్ ఫ్లాష్ బ్యాక్ వెళ్ళినట్లయితే నేను ఒక పోల్ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో మన ఛానల్ నేమ్ మార్చుతున్నట్లు ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేశాను, కన్నాస్ టెక్ అని చెప్పి నేనైతే ఛానల్ నేమ్ అయితే పెట్టాను. సో అది ఎలా నచ్చిందో మాత్రం ఖచ్చితంగా కింద కమెంట్ బాక్స్లో మాత్రం కమెంట్ చేయండి. సో చాలా నేమ్స్ అయితే వచ్చాయి, సో వాటిలోంచి ఇదైతే పిక్ చేసుకున్నాను. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మీ అందరికీ తెలిసిందే మీవీ నుంచి మనకు వచ్చిన ఇది రివ్యూ యూనిట్, అండ్ టోటల్గా వచ్చిన రివ్యూ యూనిట్ చూసుకున్నట్టు ఇది 10th రివ్యూ యూనిట్. మనకి ఈ రివ్యూ యూనిట్తో 10 రివ్యూ యూనిట్ కంప్లీట్ చేసుకున్నట్లు. ఫస్ట్ మనం అన్బాక్సింగ్ దగ్గర నుండి స్టార్ట్ చేసేద్దాం. బాక్స్లో వచ్చే కంటెంట్స్ ఏంటి, అండ్ నెక్స్ట్ వీటి యొక్క బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉంది, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ నేనైతే ఇప్పుడు మీకు ప్రొవైడ్ చేయడానికి మీ ముందుకు వచ్చేసాను. సో ఈ వీడియోనే కాదు, ఇలాంటి మరెన్నో ఇంకా ఆసక్తికరమైన వీడియోస్ అయితే టెక్నాలజీకి సంబంధించి వీడియోస్ అయితే తెస్తూనే ఉంటాను. సో అవన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఒకటే పని, కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసేసుకోండి. సో ఇంకా మాత్రం లేట్ చేయకుండా వీడియోని చూసేసేయండి. సో ఫ్రెండ్స్, ఇంకా మనం ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. సో అన్బాక్సింగ్ స్టార్ట్ చేసే ముందు బాక్స్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ చూపిస్తాను. సో బాక్స్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకున్నట్లయితే మనకి మీవీ అని చెప్పని టాప్లో బ్రాండింగ్ కనబడుతుంది, అండ్ మీవీ రోమ్ 2 అని చెప్పని మనకి ఇక్కడ స్పీకర్ కనబడుతుంది, అండ్ కింద రోమ్ 2 అని చెప్పి నేమ్ అయితే ఇచ్చారు. బ్లూటూత్ స్పీకర్ 5 watts హెచ్డి సౌండ్ అని మెన్షన్ చేశారు. 24 hours వరకు ప్లే టైం ఉంది, అండ్ బ్లూటూత్ వర్షన్ 5.2తో అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, లేటెస్ట్ వర్షన్. సో కీపింగ్ అ సైడ్, లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి పుష్ ద లిమిట్స్ అని రాస్తుంది, రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇంజనీర్డ్ అండ్ మేడ్ ఇన్ ఇండియా. ఎస్ గైస్, దిస్ ఈస్ కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా. సో మ్యానుఫ్యాక్చరింగ్ కానీ అంతా మనకి ఇండియాలోనే జరిగింది. అది కూడా మనకి ఎక్కడో ముంబై ఇట్లాంటి స్టేట్స్లో కూడా కాదు, మన తెలుగు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలోనే మనకి జూబ్లీ హిల్స్లో ఇదైతే మ్యానుఫ్యాక్చర్ అయితే అవ్వడం జరిగింది. దాని పక్కన పెట్టినట్లయితే టాప్లో చూసుకుని మనకి ఎంటీగా లీవ్ చేశారు, అండ్ బాటంలో చూసుకున్న మనకి ఎంటీగా లీవ్ చేశారు, అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి రోమ్ 2 అని చెప్పని బ్లూటూత్ స్పీకర్ అని చెప్పని మెన్షన్ చేస్తుంది. టాప్ రైట్ కార్నర్లో మీవీ అని బ్రాండింగ్ ఉంది, అండ్ కొన్ని కీ ఫీచర్స్ అయితే మనకి మెన్షన్ చేయడం జరిగింది. సూపర్ సాలిడ్ బేస్ విత్ పవర్ఫుల్ డ్రైవర్స్, అండ్ ప్రీమియం బిల్డ్ విత్ మెటాలిక్ గ్రిల్, పెయిర్ 2 room స్పీకర్స్ ఫర్ డబుల్ సౌండ్, అంటే 2 స్పీకర్స్ నైట్ టైం అయితే మనం కనెక్ట్ చేసుకొని స్టీరియో సౌండ్ అయితే మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, అండ్ పోర్టబుల్ అండ్ ఈజీ టు క్యారీ. ఓకే, వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్, 24 hours వరకు ప్లే టైమ్ ఎట్ మిడ్ వాల్యూమ్, 2000 mAh లార్జర్ బ్యాటరీ, అండ్ ప్రౌడ్లీ మేడ్ ఇన్ ఇండియా. 1 year వరకు మనకి బ్రాండ్ వారంటీని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, దాన్ని కూడా ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ కింద మరింత ఆసక్తికరమైన విషయం, మ్యానుఫ్యాక్చర్డ్ అండ్ మార్కెటెడ్ ఇన్ ఇండియా. ఇది సెమినాల్ ఎలక్ట్రానిక్స్ నుంచి మనకైతే తేవడం జరిగింది. జూబ్లీ హిల్స్, హైదరాబాద్, పిన్ కోడ్ 500033 ఇండియా. సో దిస్ ఈస్ సమ్వాట్ ప్రౌడ్ టు ఫీల్ రైట్, మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్. అండ్ నెక్స్ట్ ఒకసారి మనం ప్రైస్ చూసుకున్నట్లయితే 2999 రూపీస్కి అవైలబుల్గా మనకి ఎంఆర్పీ ప్రైసింగ్ అయితే ఉంది, కానీ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో యూ కెన్ బి అవైలబుల్ ఎట్ 999 రూపీస్. నెక్స్ట్ గైస్, ఒకసారి మనం అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో టేక్ యూ నైఫ్స్ అవుట్. అండ్ అన్బాక్సింగ్ మనం ఒకసారి స్టార్ట్ చేసినట్లయితే ఫస్ట్ ఈ పాలిథిన్ ర్యాప్ని అయితే మనం రిమూవ్ చేయాల్సి ఉంటుంది, అండ్ నెక్స్ట్ బాక్స్ని ఇలా స్లైడ్ చేసినట్లయితే లోపల మనకి మీవీ అని చెప్పని పేపర్ వర్క్ అయితే మనకి ఇక్కడ కనబడుతుంది. సో దిస్ ఈస్ సమ్వాట్ స్టైలిష్ యాజ్ ప్రీవియస్ అన్బాక్సింగ్స్. సో మీవీ ఎప్పుడు ఇట్లానే తీసుకొస్తూ ఉంటుంది, మనకి పేపర్ వర్క్ మాత్రం చాలా అంటే చాలా అందంగా తీసుకొస్తూ ఉంటుంది. గ్రీన్ థీమ్తో మనకి మీవీ అని చెప్పి తీసుకొచ్చింది. ఇక్కడ మనకి వారంటీకి సంబంధించి వారంటీకి సంబంధించి కార్డ్స్ ఉన్నాయి. సో కీపింగ్ ఆల్ ఈ సైడ్, అండ్ నెక్స్ట్ బాక్స్లో వచ్చే కంటెంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ హీరో గారే కనబడుతున్నారుగా ఓపెన్ చేయగానే మీవీ రోమ్ 2 అని చెప్పి. ఓకే ఫైన్, దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ బాక్స్లో వచ్చే కంటెంట్ చూసుకున్నట్లయితే ఇంకా 2 వైర్స్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది USB Type A to మైక్రో USB పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశాను. అబ్బా, ఇక్కడ ఒక్క చాట డిసప్పాయింట్ చేశారు. సో ఇది మైక్రో USB పోర్ట్తో వస్తుంది, Type-C పోర్ట్తో రావట్లేదు. సో అప్డేటెడ్ ఇది Type-C పోర్ట్తో వస్తుందని నేనైతే ఆశించాను. ఓకే ఫైన్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే 3.5 హెడ్ ఫోన్ జాక్కి సంబంధించి ఆక్స్ కేబుల్ అయితే మనకి బాక్స్లోనే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇంకంతే, బాక్స్లో వచ్చే కంటెంట్స్ అన్నీ మనం ఒకసారి పక్కకైతే పెట్టేద్దాం. నెక్స్ట్ మనకి ఇక్కడ కనబడుతుంది మీవీకి సంబంధించి రోమ్ 2. సో దీని యొక్క ఫిజికల్ ఓవర్వ్యూని అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. వీళ్ళు మెన్షన్ చేసిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఎయిర్ క్రాఫ్ట్ అల్యూమినియం మెటాలిక్ గ్రిల్ అయితే ఫ్రంట్ వీళ్ళు యూస్ చేసినట్లయితే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. సో ఆల్రెడీ నేను వీటిని ఇట్లా కొట్టి నెక్స్ట్ సమ్ ప్రొడక్ట్స్తో నేనైతే కొట్టి ఒకసారి చెక్ చేశాను, ఎక్కడైతే స్క్రాచెస్ అయితే పడట్లేదు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నా మనకి టోటల్లీ ఇది హార్డ్ ప్లాస్టిక్తో అయితే మనకి బిల్డ్ క్వాలిటీ అయితే అవ్వడం జరిగింది. సో హార్డ్ ప్లాస్టిక్ కాబట్టి మీకు దీని మీద కూడా పెద్దగా మ్యాట్ ఫినిష్ టైప్లో వస్తుంది, పెద్దగా మీకు స్క్రాచెస్ కూడా పడవు. అండ్ నెక్స్ట్ మధ్యలో చూసుకున్నట్లయితే మీవీ బ్రాండింగ్ గురించి మాట్లాడాలి. మీవీ బ్రాండింగ్ చూసుకున్నట్లయితే ఇది మనకి గ్లాస్ పాలిష్ ఫినిష్తో వస్తుంది, గ్లాస్ అని చెప్పలేం, పాలిష్ సర్ఫేస్తో వస్తుంది. దీని మీద మాత్రం సమ్వాట్ మీకు స్క్రాచెస్ పడే అవకాశం అయితే లభిస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే రైట్ సైడ్ టాప్ బాటమ్ అంతా మీకు రబ్బర్ ఫినిష్తో వస్తుంది, అంటే ఎక్కడన్నా పడిపోయినా సరే మీకు ఇది బౌన్స్ అవుతుంది, కానీ ఎక్కడ దీనికైతే డ్యామేజ్ అయ్యే ప్రసక్తి అయితే ఉండదు. ఈ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి పోర్ట్స్ ఉన్నాయి, ఆక్సిన్ కేబుల్ కనబడుతుంది, అండ్ నెక్స్ట్ మైక్రో USB పోర్ట్ కనబడుతుంది. మైక్రో USB పోర్ట్ పక్కన మనకి
ఇంటర్నల్ మైక్రోఫోన్ కనబడుతుంది. అంటే దీని నుంచి మనం కాల్స్ అయితే లిఫ్ట్ చేసి కాల్స్ అయితే అటెండ్ చేసుకొని మనమైతే వినొచ్చు. అండ్ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు ఒక హ్యాంగిలర్ కనబడుతుంది. దీన్ని యూస్ చేసుకొని మనం దీన్ని పోర్టబుల్గా క్యారీ చేసుకోవడానికి, ఎక్కడికైనా పిక్నిక్లకి ఇట్లాంటి వాటికి వెళ్ళినప్పుడు పట్టుకోవడానికి హ్యాండీగా మనకి ఇది యూజ్ అవుతుంది. అండ్ టాప్లో చూసుకున్నట్లయితే కొన్ని కీ ఫీచర్స్ ఉన్నాయి. పవర్ ఆన్ బటన్ మనకి ఫస్ట్ కనబడుతుంది అండ్ దాని పక్కనే మనకి ఎల్ఈడి ఇండికేషన్ కనబడుతుంది. నెక్స్ట్ మనకి పవర్ బటన్ తర్వాత మనకి ప్లే అండ్ పాస్ బటన్ కనబడుతుంది. అండ్ నెక్స్ట్ ఒక మైనస్ బటన్ కనబడుతుంది. అండ్ నెక్స్ట్ వాల్యూమ్ ఎన్హాన్సర్ ప్లస్ బటన్ అయితే మనకు కనబడుతుంది. వీటి యొక్క ఫంక్షనాలిటీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ బటన్ పవర్ ఆన్ బటన్, ఇది పవర్ ఆన్ చేయడానికి నెక్స్ట్ పవర్ ఆఫ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ దాంతో పాటుగా వాయిస్ అసిస్టెంట్ లేదని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. దీంట్లో వాయిస్ అసిస్టెంట్ అయితే ఉంది. దీన్ని ఒకసారి ఒక 2 seconds ప్రెస్ చేసి వదిలేస్తే మనకి ఫోన్లో గూగుల్ అసిస్టెంట్ అయితే యాక్టివేట్ అవుతుంది. అండ్ పక్కన చూసినట్టయితే ఎల్ఈడి ఇండికేషన్స్, దీనికి సంబంధించి మీకు తెలిసిందే. రెడ్ ఇండికేషన్ వస్తే మనకి ఛార్జింగ్ అవుతున్నట్లు, అండ్ బ్లూ ఇండికేషన్ వస్తే పవర్ ఆన్ అయినట్లు. అండ్ నెక్స్ట్ పక్కన ప్లే అండ్ పాస్ బటన్ అయితే కనబడుతుంది. సో ప్లే అండ్ పాస్ బటన్ మీరు యూజ్ చేసి సాంగ్ని పాస్ చేసుకోవచ్చు, సాంగ్ని ప్లే చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటుగా కాల్స్ని అటెండ్ చేసుకోవచ్చు అండ్ కాల్స్ని రిజెక్ట్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ పక్కన మనకి మైనస్ బటన్ అండ్ ప్లస్ బటన్ కనబడుతున్నాయి. మైనస్ బటన్ వచ్చేసరికి వాల్యూమ్ డౌన్ చేసుకోవడానికి అండ్ ప్లస్ బటన్ వచ్చేసరికి వాల్యూమ్ అప్ చేసుకోవడానికి. అండ్ దాంతో పాటుగా కొన్ని కీ ఫీచర్స్ ఏంటంటే మైనస్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసుకుంటే మీకు ప్రీవియస్ ట్రాక్కి జనరేట్ అవుతారు. అండ్ ప్లస్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసుకుంటే మీకు నెక్స్ట్ ట్రాక్ అయితే వెళ్తారు. అండ్ బాటంలో చూసుకుంటే గైస్ మనకి టోటల్గా 4 legs అయితే మనకు కనబడుతున్నాయి. ఈ 4 legs చిన్నగా భలేగా అయితే ఇచ్చారు. సో మంచి సపోర్ట్గా అయితే ఉంటున్నాయి. మనకి పెద్దగా బేస్ ఫుల్ 100% సౌండ్ పెట్టుకున్నప్పుడు బేస్ ఎక్కువ వచ్చినప్పుడు కూడా ఇదైతే డిస్టర్బ్ అవ్వకుండా ఒకే దగ్గర కాన్స్టెంట్గా ఉండి మనకైతే సాంగ్ ప్లే చేయడానికి ఈ 4 legs అయితే ఉపయోగపడుతున్నాయి. సో ఇది గైస్ ఓవరాల్గా వీటికి సంబంధించి ఫిజికల్ ఓవర్వ్యూ అయితే. సో ఫ్రెండ్స్ ఒకసారి మనం కనెక్షన్ గురించి మాట్లాడుకుందాం. సో కనెక్షన్ టైప్ వచ్చేసరికి మనకి మేబీ రోమ్ 2 అని చెప్పి బ్లూటూత్లో కనబడుతుంది. 100% బ్యాటరీతో మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ ఇక్కడ మీరు సౌండ్ లెవెల్ చెక్ చేసుకోవచ్చు. సార్ నేను ఆక్స్ కేబుల్ని అయితే కనెక్ట్ చేస్తున్నాను. ఆక్స్ కేబుల్ కనెక్ట్ చేయగానే మనకి ఈ రకంగా ఇండికేషన్ అయితే వస్తుంది. అండ్ దీంట్లో కూడా ఒకసారి సౌండ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే బ్లూటూత్లో ఎట్లా అయితే సౌండ్ వస్తుందో అదే రకంగా మనకి హై లెవెల్ సౌండ్ అయితే వస్తుంది. అండ్ రిమూవ్ చేయగానే బ్లూటూత్ మోడ్లోకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. సో ఒక మంచి ఫీచర్స్ గురించి మాట్లాడుకునే ముందు మనం ఒకసారి దీని యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. సో బిల్డ్ క్వాలిటీ గురించి ఆల్రెడీ నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మంచి హార్డ్ ప్లాస్టిక్తో వస్తుంది. ఫ్రంట్ మనకి మెటాలిక్ గ్రిల్తో అయితే వస్తుంది. సో ఇదంతా బాగానే ఉంది. ఒక స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఇది వాటర్ ప్రూఫ్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ డస్ట్ ప్రూఫ్కి సపోర్ట్ చేస్తుంది. IPX4 X3 అనేది అయితే మనకి మెన్షన్ అయితే చేయలేదు, కానీ వాటర్ ప్రూఫ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. వెంటనే పడిన తర్వాత వెంటనే తీసేస్తే మీకు ఓకే. అండ్ నెక్స్ట్ పక్కన కీస్ అన్నీ మీకు పర్ఫెక్ట్గా రన్ అవుతున్నాయి. ఎక్కడ మాల్ ఫంక్షనింగ్ అయితే ఏది లేదు. ఎల్ఈడి ఇండికేషన్తో సహా మనకి అన్ని చక్కగా అయితే పనిచేస్తున్నాయి. దీంట్లో నేను నార్మల్గా కొన్ని కాల్స్ కూడా మాట్లాడాను. సో అవతల వాళ్ళకి క్లియర్గా అయితే వినబడుతుంది. అండ్ మనకు మాత్రం అన్డౌటెడ్లీ చాలా క్రిస్టల్ క్లియర్గా అయితే మనకి లభిస్తుంది వాయిస్ అనేది. కానీ మనం అవతల వాళ్ళకి మాట్లాడేది మాత్రం క్లియర్గానే వెళ్తుంది. హెచ్డి సౌండ్లో మనకి వెళ్తున్నట్లు రెస్పాన్స్ అయితే ఉందని ఫీడ్బ్యాక్ అయితే కనుక్కున్నాను. అందరికీ ఒక చిన్న డౌట్ వస్తుంది ఏంటంటే పోర్ట్స్కి సంబంధించి లోపల మైక్రోఎస్బీ పోర్ట్ ఇచ్చారు కదా, అంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి. సో దీంట్లో ఛార్జింగ్ అయిపోయిన తర్వాత ఛార్జింగ్ అంటే పవర్ బ్యాంక్ కానీ ఏదైనా యూస్ చేసి ఛార్జింగ్ పెడుతూ మీరు సాంగ్స్ని వినొచ్చా అని చెప్పని చాలా మందికి ఒక డౌట్ వస్తుంటుంది. డెఫినెట్గా వినొచ్చు గైస్. మీరు ఛార్జింగ్ ఎట్ ఎ టైం సైమిల్టేనియస్గా మీరు ఛార్జింగ్ పెడుతూ మ్యూజిక్ని అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఆ ఫీచర్ కూడా మనకి ఇందులో ఉంది. కొన్ని డివైసెస్ మనకి ఛార్జింగ్ పెడితే పవర్ అయితే ఆఫ్ అయిపోతాయి. సో దీంట్లో మాత్రం అట్లాంటిది ఏమీ లేదు, పవర్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ దీని మొత్తాన్ని పక్కన పెట్టేసి లోపలికి ఇంకా పర్ఫార్మెన్స్ పరంగా వెళ్ళిపోతాం. సో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ మనం దీంట్లో డ్రైవర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళైతే డ్రైవర్స్కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు, కానీ నేను అనుకునేది మాత్రం దీంట్లో స్టీరియో సౌండ్స్కి నెక్స్ట్ బేస్కి చాలా వాటిలో అంటే ఇది 3 watt 5 watt సైజులో మనకి కాంపాక్ట్ సైజులో వచ్చింది. బోట్ అండ్ నెక్స్ట్ JBL అండ్ నెక్స్ట్ కొన్ని ఫిలిప్స్ ఇట్లాంటి LG ఇలాంటి మనకి మేజర్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి. సో ఇట్లాంటి పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్స్ని తయారు చేసే బ్రాండ్స్. సో ఈ బ్రాండ్స్లో చూసుకున్నట్టయితే అండర్ 1000 రూపీస్ అండ్ నెక్స్ట్ అండర్ 1200 రూపీస్లో మనకి పోర్టబుల్ స్పీకర్స్ 3 watts స్పీకర్తో తీసుకొస్తున్నాయి. కానీ ఈ స్పీకర్ వచ్చేసరికి మనకి 5 watts అవుట్పుట్తో వస్తుంది. సో ఇండియన్ బ్రాండ్ కాబట్టి ఇక్కడ మాత్రం నేను చాలా బాగా సపోర్ట్ చేయాలని చెప్పి నాకైతే మనస్ఫూర్తిగా అనిపించింది. 5 watt అవుట్పుట్తో మనకి స్పీకర్ అయితే వస్తుంది. అండ్ కొన్ని 3 watt స్పీకర్స్ ఏంటంటే బోట్లో నేను ఆల్రెడీ అబ్జర్వ్ చేశాను. అండ్ నెక్స్ట్ నా దగ్గర ఉన్న LGకి సంబంధించి బ్లూటూత్ స్పీకర్లో కూడా నేనైతే అబ్జర్వ్ చేశాను. ఏంటంటే
బేస్కి సంబంధించి ట్రెబుల్కి సంబంధించి ఒకటే మనకి స్పీకర్ అయితే ఉంటుంది. సో అదే మనకైతే సౌండ్ అయితే ఎన్హాన్స్ చేసి సౌండ్ అయితే మనకి అవుట్పుట్ అయితే ఇస్తూ ఉంటుంది అనమాట. కానీ దీంట్లో అట్లా కాదు, బేస్ డ్రైవర్ సపరేట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ట్రెబుల్ డ్రైవర్ సపరేట్ అయితే ఉంటుంది. సో దానికి సంబంధించి మనకి బేస్ అండ్ నెక్స్ట్ ట్రబుల్ క్రిస్పీ అండ్ నెక్స్ట్ క్రంచీ అండ్ నెక్స్ట్ పంచ్ అయితే మనకి సౌండ్ అయితే అవైలబుల్గా ఉంది. సో సౌండ్ పరంగా నెక్స్ట్ డ్రైవర్స్ పరంగా నేనైతే ఫుల్లీ సాటిస్ఫై అయితే అయ్యాను. మెయిన్లీ నేనైతే 3 వాట్ స్పీకరే వస్తుంది అనుకున్నాను 1000 రూపీస్ అండర్లో, కానీ 5 వాట్ స్పీకర్ అని చెప్పి వీళ్ళైతే మెన్షన్ చేశారు. అండ్ మోర్ ఓవర్ ఇంకొక మంచి విషయం ఏంటంటే బ్యాటరీ 2000 mAh ఆఫ్ బ్యాటరీని దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అదర్ బ్రాండ్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ కొన్ని బ్రాండ్స్లో 1500 mAh అట్లా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో చూసుకున్నట్లయితే మనకి 2000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఇంకా పవర్ ప్యాకెట్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. 24 hours అని చెప్పి వీళ్ళైతే క్లెయిమ్ చేశారు. యాజ్ పర్ మై యూసేజ్ నేను 100% వాల్యూమ్లో పెట్టాను. అండ్ వీళ్ళు మెన్షన్ చేసిన ప్రకారం చూసుకున్నట్లయితే అట్ మిడ్ వాల్యూమ్ అని చెప్పని, అట్ 70% వాల్యూమ్ అని చెప్పని వీళ్ళైతే మెన్షన్ చేస్తారు. బట్ మనం చూసేది 100% వాల్యూమ్లో మనం ఎంజాయ్ చేస్తాం కాబట్టి, సో 100% వాల్యూమ్లో నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను. సో 5% డిక్రీజ్ అవుతుంది మనకి 1 అవర్కి. ఇట్లా చూసుకున్నట్లయితే మీకు 20 hours అయితే మనకి ప్లేబ్యాక్ టైం అయితే వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. 100% వాల్యూమ్ పెట్టుకుంటే అప్రాక్సిమేట్లీ మీకైతే 20 hours వరకు మీకు ఛార్జింగ్ ప్లేబ్యాక్ టైం వచ్చే అవకాశం అయితే మీకు ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది సౌండ్ క్వాలిటీ గురించి. సౌండ్ క్వాలిటీలో ఇప్పుడు మనం బేస్ ట్రెబుల్ని సపరేట్గా ఆల్రెడీ మాట్లాడేశాను. సో ఇప్పుడు మిడ్స్ హైస్ లోస్ గురించి మాట్లాడతాను. సో మిడ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు ఇది స్పీకర్ 100% వాల్యూమ్ పెట్టుకుని మీకు స్పీకర్ దగ్గరగా ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందనుకోండి, నాకు ఇక్కడ నా చేతి అంత డిస్టెన్స్ ఉంది. సో ఇంత డిస్టెన్స్లో మీరు 100% వాల్యూమ్ పెట్టుకుంటే మాత్రం మిడ్స్ని అండ్ నెక్స్ట్ లోస్ని మీరు అంత బాగా అబ్జర్వ్ అయితే చేయలేరు 100% వాల్యూమ్ పెట్టుకుంటే. 70% వాల్యూమ్ పెట్టుకుంటే మిడ్స్ హైస్ లోస్ మీరు క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయడానికి ఉంటుంది. బట్ 100% వాల్యూమ్లో ఇట్ కుడెంట్ బి పాసిబుల్. అండ్ సమ్వాట్ ఇంకొంచెం ఒక 2 చేతులు డిస్టెన్స్లో పెట్టుకుంటే మాత్రం 100% వాల్యూమ్లో పెట్టుకున్న మీరు మిడ్స్ని లోస్ని డిటెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ వెన్ కమ్స్ టు సింగర్ వాయిస్, దీంట్లో బేస్ని వీళ్ళైతే ఎన్హాన్స్ చేశారు. నాకైతే బేస్ కంటే ట్రెబుల్ చాలా క్లియర్గా వినపడుతున్నట్లు నాకైతే అనిపించింది. సో బేస్ కంటే మనకి ట్రెబుల్ అయితే కొంచెం డామినేట్ చేసినట్లయితే నాకు అనిపించింది. కొన్ని సాంగ్స్లో 320 kbpsలో మీరు సాంగ్స్ని డౌన్లోడ్ చేసుకుని వింటున్నట్లయితే బేస్ అండ్ నెక్స్ట్ ట్రెబుల్ రెండు మీకు బ్యాలెన్స్డ్ అయితే ఉంటున్నాయి. సో ఓవరాల్గా సౌండ్కి నువ్వు ఎంత ఇస్తావు 10కి రేటింగ్ అంటే మాత్రం నేనైతే ఆబ్వియస్లీ 9 అయితే ఇస్తాను. 1000 రూపీస్ అండర్లో 3 వాట్ స్పీకర్ కాకుండా 5 వాట్ అవుట్పుట్ ఇచ్చే స్పీకర్ని ప్రొవైడ్ చేశారు. ఖచ్చితంగా నేను 9 పాయింట్స్ అయితే ఇస్తాను. డెఫినెట్గా మనకి డెసిమల్స్ అయితే ఉన్నావు 8.5 9.5 మనకు ఉండవు డెసిమల్స్. డైరెక్ట్ 8 9 10 అని చెప్పని మాట్లాడుతుంటాం కాబట్టి, సో 10 out of 10 నేనైతే 9 పాయింట్స్ అయితే దీనికి ఈజీగా అయితే ఇస్తాను. గైస్ 1000 రూపీస్ బడ్జెట్లో ఈ ప్రోడక్ట్ని మీరు కొనాలా వద్దా అని చెప్పని నన్ను సో 1000 రూపీస్ బడ్జెట్లో ఈ ప్రోడక్ట్ని కొనాలా వద్దా అని చెప్పని మీరు నన్ను క్వశ్చన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా నేను బోట్ని లేకపోతే జేబీఎల్ని నెక్స్ట్ ఫిలిప్స్ ఇట్లాంటి బ్రాండ్స్లో కూడా ఉన్నాయి. సో వాటిని అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయను నేను, ఎందుకంటే 1200 1300 రూపీస్లో వస్తున్నాయి అవి. అండ్ నెక్స్ట్ 1000 రూపీస్లో ఇప్పుడు ఆఫర్స్లో కూడా లభిస్తున్నాయి. కాకపోతే అవి 3 వాట్ స్పీకర్తో వస్తున్నాయి గైస్. ఇది మాత్రం మనకి 5 వాట్ స్పీకర్తో వస్తుంది. అండ్ ఐ కెన్ బెట్ వాటికంటే మంచి ఫీచర్ ఉన్న సౌండ్ అయితే ఇది ప్రొవైడ్ చేయగలదు. సో ఇది గైస్ ఇవాళ మన మీవీకి సంబంధించి రోమ్ 2కి సంబంధించి అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ అండ్ రివ్యూ అయితే. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ తప్పకుండా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నచ్చినట్టు లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. సో దిస్ ఇస్ అండ్ ఫర్ షార్ట్లీ ఇన్ ద నెక్స్ట్ వీడియో సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్.